పాఠశాలలలో మార్పులు అన్నటువంటిది జగన్ తీసుకొచ్చినంతగా ఎవరూ తేల. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో జన్మభూమి పేరుతో ఎవరైనా పెట్టుబడి పెడితే స్కూళ్ళని మార్చే ప్రక్రియ చేశారు. మొత్తం మీద కలిపితే ఒక 2% 3% స్కూళ్ళల్లోనూ భవనాలు మార్చారు. ఇంకొక 2-3% స్కూళ్ళల్లో సదుపాయాలు మారినాయి. ఎన్ఆర్ఐలు అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు వాళ్ళు డబ్బులు పెట్టారు, చేశారు. అదే గొప్ప విశేషం అనుకున్నాం. బట్ అట్లాంటిది టోటల్గా నాడు నేడు కింద స్కూళ్ళు, ఇందులో దాదాపు 1/4 ఆఫ్ స్కూల్స్కి అయితే కేంద్రం నుంచి డబ్బులు వచ్చినాయి. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకుని మరీ కట్టించింది. అందులో భాగంగానే నాడు నేడు కింద ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్ ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో కీలకమైనటువంటి పార్ట్. అవే ప్రధానంగా సాగుతూ వచ్చినటువంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ముక్క మాట్లాడారు. రేవంత్ రెడ్డి మొన్ననే అతను ఎక్కడో ఇంగ్లీష్లో మాట్లాడడం, దాన్ని వెటకారం చేస్తూ వచ్చినటువంటి మీమ్స్ని చూసి నాకు ఇంగ్లీష్ రాలేదని వెటకారం చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకి రాకూడదు, అందుకనినే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాను అన్నటువంటి. ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. గతంలో చంద్రబాబు టైంలో ఇట్లాంటి ఇంగ్లీష్ మీడియం పెడతానంటే వైసీపీ వాళ్ళు సాక్షితో పాటుగా వైసీపీ నాయకులందరూ తెలుగును నాశనం చేస్తున్నారు, తెలుగు ఇట్లా చేస్తున్నారు. అక్కడ వాస్తవంగా ఆ టైంలో ఏంటి, కార్పొరేషన్ అంటే సిటీ స్కూల్స్లో వరకే అంది తెలుగు మీడియం, ఇదే ఇంగ్లీష్ మీడియం అన్నట్టు. కానీ వీళ్ళు విమర్శించడం, అందరూ విమర్శించేటప్పటికి ఆ విమర్శకు భయపడిపోయి ఆగిపేశారు అప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టడం. దాంతో అది కాస్త అటు ఇటు కాకుండా అయిపోయింది. ఆ రోజున వెటకారం చేసి చంద్రబాబుని ఆపించినటువంటి వైసీపీ తాను అధికారంలోకి వచ్చాక ఇంగ్లీష్ మీడియం అన్నటువంటిది మార్చి ఈ 5 ఏళ్లలో మ్యాక్సిమం చాలా స్కూళ్ళు 90% ఇంగ్లీష్ మీడియం వైపుకి తీసుకొచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఎవడో ఏదో దానికి లొంగిపోతే తను దెబ్బతింటానని చంద్రబాబు గ్రహించాలి. సిస్టమేటిక్గా ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు అదే రేవంత్ కూడా ఫాలో అవుతానంటున్నారు. ఇంగ్లీష్ మీడియం కరికులం వైపుకి తెలంగాణని తీసుకెళ్తానంటున్నారు.